చాన్నాళ్ల తర్వాత మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు రవిచంద్రన్ అశ్విన్ సిద్ధమైపోయాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత అశ్విన్ తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి అశ్విన్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైనప్పటికీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని ఊహించలేదని వ్యాఖ్యానించాడు. 100వ టెస్టు సందర్భంగా బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అశ్విన్ కు జ్ఞాపికను అందజేసింది. అయితే ఆ మెమొంటోను ధోనీ చేతుల మీదుగా తీసుకోవాలని అశ్విన్ భావించాడట. కాని అలా జరగలేదు. ఇదే విషయాన్ని అశ్విన్ తాజాగా వెల్లడించాడు. ధర్మశాల వేదికగా మ్యాచ్ జరిగింది. అది నా 100వ టెస్టు. ధోనీ చేతుల మీదుగా మెమొంటో తీసుకోవాలని భావించా. అదే నా చివరి మ్యాచ్ అవుతుందని అనుకున్నా. అయితే ఆ టెస్టుకు ధోనీ రాలేదు. ఇప్పుడు మాత్రం నన్ను సీఎస్కేకు మళ్లీ తీసుకుని ఇలాంటి మంచి బహుమతి ఇస్తానని అనుకోలేదు. ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు. నీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఇప్పటివరకు చాలా క్రికెట్ మ్యాచ్లు ఆడాను. ఎంతో సాధించా. కాని అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఆటను ఆస్వాదించాలని భావిస్తున్నా అని అశ్విన్ వెల్లడించాడు. తుది జట్టులో స్థానం కోసం చెన్నైలో తీవ్రమైన పోటీ ఉంది. స్పిన్ విభాగంలో ఇప్పటికే రవీంద్ర జడేజా ముందు వరుసలో ఉన్నాడు. అతడితో పాటు ఇప్పుడు అశ్విన్ కూడా జత కలిస్తే సీఎస్కేకు తిరుగుండదు. అదే సమయంలో అఫ్ఘాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ కు అవకాశం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారనుంది. ఇక రచిన్ రవీంద్ర వంటి ఓపెనర్ కమ్ స్పిన్నర్ కూడా ఆ జట్టులో ఉన్నాడు. కాని అతడిని ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు పంపించే అవకాశాలు తక్కువే. దేవన్ కాన్వే వంటి భారీ హిట్టర్ ఉండటంతో రచిన్ ను మిడిలార్డర్కే పరిమితం చేసే ఛాన్స్ ఉంది.